ఈరోజు మన వీడియోలో పాప వినాశనం, జపాలి, ఆకాశగంగా చిన్న పిల్లలకి చెవుపోకుడు స్థలానికి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి బ్రో. తలంబ్రాలు అయితే పోస్తున్నారు. చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఆకాశగంగా. నేను చేసిన పాపాలు అయితే తొందరగా పోవలే, నమ్మకం. హలో గైస్, ఈరోజు తిరుపతిలోని పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి తీర్థానికి అయితే వెళ్ళబోతున్నాం. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. పాపనాశనానికి వెళ్తూ ఉంటే దారిలో లెఫ్ట్ సైడ్ ఈ చెవుపోగుల స్థలం అయితే కనబడింది. దీని లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం చూద్దానండి. ఇదే చెవుపోగుల కుట్టు స్థలం. లోపల నామకరణం కూడా చేస్తారంట. ఒకసారి లోపల ఎక్స్ప్లోర్ చేద్దానండి. చిన్నపిల్లలకి చెవుపోగులు కుట్టి నామకరణం కూడా చేస్తారు. ఇక్కడ లోపల కళావేది కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దానండి. మొత్తం ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకుంటే మన దగ్గరికి ఒక పూజారి వస్తాడు. ఆయన చేత నామకరణం అయితే చేయించుకోవాలి. అక్కడ కనబడుతున్నాడుగా పూజారి, అతను పలక మీద నామకరణం అయితే చేస్తున్నాడు. ఇక్కడ భక్తులు చూడండి, చాలామంది పిల్లల్ని వాళ్ళకి నామకరణాలు చేసి చెవుపోగులు కుట్టించుకుంటున్నారు. ఇదే కళావేదిక. నేను చెప్పాను కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళావేదిక ఇది. ఎంత అందంగా ఉందో చూడండి. చిన్నపిల్లలు చెవుపోగు కుట్టే సమయంలో చాలా ఏడుస్తారు. అది చూస్తే చాలా జాలేస్తుంది. ఒకసారి మీరే చూడండి. చిన్న పాపకు చెవుపోగులు అయితే కుడుతున్నారు. చెవుపోగు కుట్టినాక అందరూ తలంబ్రాలు అయితే పోస్తున్నారు. చూడండి, తలంబ్రాలు అయితే పోస్తున్నారు. పాప వినాశనానికి వెళ్ళడానికి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాను. ఈ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను నా సబ్స్క్రైబర్ అంట. ఇక్కడ క్యాబ్ ఎలా ఛార్జ్ చేస్తారంటే 6 ప్లేసెస్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ గేట్ అయితే వేస్తున్నారు. ఇక్కడ ఎవ్రీ 4 వీలర్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అక్కడ కనబడుతున్న పోలీస్ అయితే 50 రూపీస్ తీసుకుంటున్నాడు. ఫైనల్గా పాప వినాశనం దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ముందరికి వెళ్తే రోడ్డు వస్తుంది. పాప వినాశనం బస్ స్టాండ్ అయితే ఇది చూడండి. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తామంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లో గేట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం ముందరికి వెళ్ళాలి. వెళ్దాం పదండి. ఎక్కడ ఉంటుంది నాకు కూడా తెలియదు కరెక్ట్గా. ఇక్కడ చూడండి ఎంత రద్దీగా ఉన్నారు అసలు జనాలు. అలా నడుచుకుంటూ ముందరికి వెళ్దాం. చూడండి మీరు అసలు జనాలు ఎట్లా రద్దీగా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పాప వినాశనం డ్యామ్. ఇది రిస్ట్రిక్టెడ్, నో ఎంట్రీ బోర్డు అయితే ఉంటుంది. కోతులు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆకాశగంగా. ఎక్కడో కొండల నుంచి అయితే మనకు వాటర్ అయితే వస్తుంది కిందకి. ఒకసారి కిందకి వెళ్దాం పదండి. ఫైనల్గా ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. అక్కడ కనబడుతుంది కదా, అదే ఆకాశగంగా. అక్కడ ఆ నీటిలో మన స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయంట. ఇక్కడ గంగాదేవి వారు 365 రోజులు 24 గంటలు ఇక్కడ వాటర్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు కూడా ఇక్కడికి వచ్చి తల మీద నీళ్ళు అయితే చల్లుకోండి. మీ పాపాలు ఏవైతే ఉన్నాయో తొందరగా తొలగిపోతాయి. ఇక్కడ కోతి చూడు, చాలా అందంగా ఉంది కదా, చాలా ముద్దుగా ఉంది కోతి. ఇది పాపనాశనంలో గంగాదేవి టెంపుల్ అయితే ఉంటుంది. గంగాదేవిని దర్శనం అయితే చేసుకున్నాం. ఇక తిరిగి వెళ్దాం పదండి. తర్వాత ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ ముందరికి వెళ్ళాలి. వెళ్తూ ఉంటే స్టార్టింగ్లోనే మనకు ఆకాశగంగ ఉద్యానవనం అయితే కనబడుతుంది. అక్కడి నుంచి స్ట్రైట్గా నడుచుకుని ముందరికి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ ఎంట్రీ బోర్డు అయితే పెట్టున్నారు. స్టార్టింగ్గా మనకు వినాయక స్వామి అయితే దర్శనం ఇచ్చాడు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ కిందకి వెళ్ళాలి పదండి. కిందకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ప్రత్యక్షమవుతాడు మనకు. ఇక్కడ ఆకాశగంగ యొక్క పూర్తి వివరాలు ఉంటాయి. ఈసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ బాగా చదవండి ఒకసారి. అలానే కొంచెం ముందరకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఫోటో వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. చాలా అందమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఫోటోలు బాగా తీసుకోవచ్చు. ఇక్కడ అక్కడ నుండి స్ట్రైట్ కిందకు వస్తే పెద్ద గుహలాగా అయితే ఉంటుంది. ఆ గుహలోకి వెళ్ళి ఆకాశగంగని అయితే మనం తాగాలి. ఒకసారి ట్రై చేద్దామండి. చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ లోపలికి నీళ్ళు తాగాలి. నీళ్ళు చూడాలి మరి. లోపలికి నీళ్ళు అయితే తాగాలి ఖచ్చితంగా. ఆకాశగంగ ఇది. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇక్కడికి నీళ్ళు తాగాలి. ఇంకా నీళ్ళు తాగాలి. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చేసాము. ఇదే ఆకాశగంగ.
ఇక మనం చివరిగా శ్రీ జపాలి హనుమాన్ మందిరానికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి సుమారు 2 కిలోమీటర్ల మెట్టి మీద నడవాలి. ఇక్కడ నా షూస్ అయితే ఇప్పేసి పైకి అయితే కదులుతున్నాను. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి, పదండి. నడిచి అయితే కాళ్ళు ఎప్పుగా ఉన్నాయి. ఇంకా చాలా దూరం అయితే నడవాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి రాత్రి రూపంలో ప్రత్యక్షమై ఉంటాడు. ఇక్కడ కనబడుతున్న రూపాయి బిళ్ళలు భక్తులు వాళ్ళ కోరికలు తీరాలని ఇక్కడ గుచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రతి మంగళవారం ఉత్సవంలా జరుగుతుంది. అన్నప్రసాదం కూడా చేస్తారంట ఇక్కడ. ఇదే శ్రీ హనుమాన్ జపాలి మందిరం. మీరు కూడా ఒకసారి బాగా చూడండి మందిరాన్ని. చాలా అందంగా ఉంది మందిరం. మేము దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉంటే మాకు పాము అయితే కనబడిందండి. భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు దర్శనానికి వచ్చేటప్పుడు. ఇది అడవి ప్రాంతం కాబట్టి. బ్రో రండి బ్రో, ఇంటి దగ్గర ఇంకెన్ని రోజులు ఉంటారు బ్రో? వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి బ్రో. వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకి సపోర్ట్ చేయండి.